दक्कन न्यूज़ 9 में आप तमाम का इस्तकबाल है। शादनगर के एमएलए और रियासती पब्लिक सेक्टर अंडरटेकिंग्स के चेयरमैन वेल्लापल्ली शंकर ने मरकजी हुकूमत के रवैये पर तनकीद करते हुए कहा कि ये इलेक्शन कमीशन मोदी हुकूमत के लिए कुर्बानी का बकरा बन गया है और मुल्क भर में वोट की चोरी हो रही है, जो कि मुल्क की सालमियत और जमहूरियत में कुल्हाड़ी की तरह है। इन्होंने मंगल को कांग्रेस कायदीन के साथ जिला रंगारेड्डी के शादनगर टाउन सेंटर में एमएलए कैंप ऑफिस में मुनक्किदा एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने इलेक्शन कमीशन के रवैये पर तनकीद की। इन्होंने कहा कि इनकी लड़ाई सियासी नहीं, ऐन के तहफ़्फ़ुज़ की लड़ाई है। इन्होंने अपने गुस्से का इजहार किया कि मुल्क को आज़ादी दिलाने वाले ख़ानदान राहुल गांधी और प्रियंका गांधी के साथ मरकजी हुकूमत का रवैया माकूल नहीं है। एमएलए शंकर ने कहा कि वोट चोरी के खिलाफ मुल्क भर में शुरू की गई जद्दोजहद को अवाम का ज़बरदस्त रद्द अमल मिलेगा। इन्होंने कहा कि अगर इलेक्शन कमीशन पार्लियामेंट में सबूत के साथ वोट चोरी की बात करता है तो मोदी के हुक्म पर साजिशी अंदाज में नोटिस जारी करना और इन्हें गिरफ्तार करना मुनासिब नहीं है। आइए नाज़रीन, देखें हमारे नुमाइंदे शकील अहमद की एक खुसूसी रिपोर्ट। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। 40 మంది ఓటర్స్ ఏ రకంగా ఒక సింగిల్ ఇంట్లో ఉండగలుగుతారు అనే వాస్తవం కూడా ఒకటి చెప్పడం జరిగింది. దాంతోపాటు అదే మహాదేవ్పూర్ కాన్స్టిట్యున్సీలో ఒకే ఇంట్లో 80 ఓట్లు, ఆ 80 మంది ఓట్లకు ఒకే తండ్రి ఉంటాడు. దేశ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడైనా ఇంత డొల్లతనం, ఈ వాస్తవ పరిస్థితిని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి తప్పుడు విధానంతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని రాహుల్ గాంధీతో పాటు ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి 1 కాదు 2 కాదు 300 మంది ఎంపీలు దీన్ని తేల్చండి, మీరు దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు, ప్రజాస్వామ్యాన్ని ఈరోజు నష్టం చేసే పద్ధతిలో రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మనిషికి ఒక ఓటుని నినాదం తీసుకొచ్చినటువంటి దాన్ని తుంగలో తొక్కి ఒకే మనిషి ఒకే ఇంట్లో 100ల ఓట్లు, ఒకే కాన్స్టిట్యూన్సీలో లక్షల ఓట్లు దొంగతనంగా దోపిడీ పద్ధతిలో ఈరోజు ఓటర్లను మభ్యపెట్టించి ఆ దొంగ ఓటుతో అధికారంలోకి వచ్చిందా లేదా అని వాస్తవాలు చెప్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు గౌరవ రాహుల్ గాంధీ గారిని నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ ఒకరే కాదు, చాలా బాధాకరం. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, అది ఎన్నికల సంస్థ ఒకటైతే, రాజకీయ నాయకులు అవినీతిని అక్రమాలు పాల్పడితే ఒక సిబిఐ సంస్థ, అంటే ఇటువంటి స్వయం ప్రతిపత్తి గల శక్తులన్నీ కూడా ఈ దేశానికి ఉపయోగపడే విధంగా, ఈ దేశం యొక్క సాంప్రదాయాన్ని విలువలను కాపాడే విధంగా ఈ సంస్థలు పనిచేయాలి. కానీ ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కొలీడై ఈ భాషలో చెప్పాలంటే పూర్తిగా వాళ్ళు కనసైలలో పనిచేస్తాం. ఇది రేపు ఈ స్వయం ప్రతిపత్తి సంస్థలకే మనుగడ లేని పరిస్థితికి వస్తా ఉన్నాయి. రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నాయి ఈ సంస్థలన్నీ. ఇవల్ల ఒక ఓటర్ లిస్టు పారదర్శకంగా దాన్ని తయారు చేసినప్పుడు నిజమైన ఓటర్ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ఒక స్పష్టమైన రాజకీయ పార్టీ, ఒక మంచి నాయకుని ఎన్నుకోబడతారు. కానీ ఇవాళ దొడ్డిదారిన ఓటర్ లిస్టుని ఇష్టానుసారంగా వాళ్ళకి ఇచ్చిన నచ్చిన పేర్లు ఉండే విధంగా
వారికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్ తీసేసే విధంగా ఒక్కొక్క ఇంట్లో ఉదాహరణ వాళ్ళు ఇష్టానుసారంగా నమోదు చేసుకుంటా ఉన్నారు. ఒక దిక్కు ఓటర్ లిస్టు తప్పుల తడక, ఒక దిక్కు ఈవీఎంలు తప్పుల తడక. నిజమైన ప్రజాస్వామ్య పార్టీ అధికారంలోకి రాగలేకపోతుంది, నిజమైన నాయకుడు ఎన్నుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ మా నాయకుడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం, దేశం గురించి ప్రాణత్యాగం చేసిన కుటుంబం, రాజకీయ విలువలు కాపాడే కుటుంబం, ఈ దేశం బాగు కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒట్టిగా ఆధారాలు లేకుండా మాట్లాడలే. ఆధారాలు పెట్టుకొని ఎక్కడెక్కడ ఓటర్ లిస్ట్ అప్పతప్పలు జరిగినాయో అవన్నిటిని ఆధారాలతో సహా పార్లమెంట్లో బయట ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటే ఇలా పార్లమెంట్లో వారి వాదన వినిపిస్తే పెడచెవిన పెట్టినప్పటికీ బయట ఇలా ఎలక్షన్ కమిషన్కు ఒక కంప్లైంట్ చేయాలి అని చెప్పి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలు దాదాపు 300 ఎంపీలు కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఫిర్యాదు చేయకపోతే అక్రమంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గౌరవం లేకుండా ఒక సామాన్య మానవులను కూడా అరెస్ట్ చేసినట్టు చేస్తే అసలు ప్రజాస్వామ్యం అనబడుతుందా? ఇది ఈ దేశ సాంప్రదాయం ఇదేనా? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మన స్వాతంత్రం తెచ్చుకున్నది ఇందుకేనా అని ఒక్కొక్కసారి సామాన్య మానవుడు ఆలోచన చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇలా రాజకీయ విలువలు కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నిజంగా ఈ ఎన్నికల కమిషన్ పూర్తిగా తొత్తుగా మోదీకి తొత్తుగా మారిపోయింది. ఇలా ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్రంలో గతంలో 10 ఏళ్ళు కూడా ఇక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారిపోయింది. ప్రజలు తిరగబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాపాలన నెలకొల్పడం ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలో ఖబర్దార్ మోడీ బీజేపీ నాయకులారా చెప్తా ఉన్నాం, మీరెంత దొడ్డిదారిన అధికారం అనుభవిస్తూ ఇష్టానుసారంగా ఇలా స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను మీ గుప్పిట్లో పెట్టుకొని మీ తొత్తులుగా మార్చుకొని అధికారం అనుభవిస్తున్న తస్మత్ జాగ్రత్త. రాబోయే కాలంలో ఎవరు ఊహించని నీవెన్ని ఓటర్ లిస్టు తప్పులు తడక చేసినా, బోకస్ ఓటర్స్ నమోదు చేసినా, నీవు ఈవీఎంలను వాడినా ఏదో ఒక రోజు ప్రజాస్వామ్య విప్లవం రాబోతుంది ఈ దేశంలో. కనివిని ఎరిగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. మీరెన్ని పుట్టు కతంత్రాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా రేపు రాబోయేది ఈ దేశంలో స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం, స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ. రేపు భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాబోతుంది. కాబట్టి మీరెన్ని అంటే నిక్కచ్చిగా వాస్తవాలను బయట పెడితే జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. వల్ల ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు, నిస్వార్థపరమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ. ఇవాళ మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న నేరగాలు, దేశానికి ఆర్థిక నేరగాలు దోషి పెడతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలకు అన్ని అంటగడతా ఉన్నారు. అవన్నీ కప్పు పుచ్చుకోవాలంటే మీకు అధికారం అవసరం. అది మంచిదా చెడ్డదా కాదు. అవన్నీ కప్పు పుచ్చుకోవడానికి మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాలన్నింటినీ కప్పు పుచ్చుకోవాలంటే దొడ్డిదారిన అధికారాన్ని లభించుకోవాలి. కాబట్టి మీరు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. త్వరలోనే మీకు చక్కటి జవాబు ప్రజలు చెప్పబోతున్నారు. కాబట్టి నిన్న మేము ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ అరెస్టు, ప్రియాంక గాంధీ అరెస్టులో అఖిలేష్ కుమార్
అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. రాబోయే కాలంలో ఇవాళ మేము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతాం, ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను కాపాడుతాం. నీతిగా నిజాయితీగా రేపు భవిష్యత్తులో మంచి పరిపాలన అందించబోతామని చెప్పి పత్రిక ముఖ్యంగా తెలియజేస్తాం. और अगर आपने अभी तक हमारा चैनल सब्सक्राइब नहीं किया तो फौरन सब्सक्राइब कीजिए, साथ ही बेल आइकॉन पर क्लिक करें ताकि मजीद आने वाली वीडियो जहां वक्तन फवक्तन आपके लिए इस चैनल पर अपलोड करते हैं वो आपको वक्त पर मिलती रहे।